తాపీ మేస్త్రీల స్క్వేర్ ఫీట్ రేట్, కార్మికుల కూలీ రేట్లు పెంపుదల కోసం జూలై 1 నుండి 7 వరకు నల్గొండ పట్టణంలో పని బంద్ చేపడుతున్నట్లు సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం తెలిపారు. ఈ పని బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నల్గొండ పట్టణంలో పనిచేస్తున్న తాపీ మేస్త్రీల స్క్వేర్ ఫీట్ రేట్లు, కార్మికుల కూలీ రేట్ల పెంపుదల కోసం తాపీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మిర్యాలగూడ రోడ్డులోని అగ్రికల్చర్ ఆఫీస్ వద్ద ఉన్న యూపీ, బీహార్ కార్మికుల అడ్డా వద్ద ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలను పెంచడంతో పాటు ఇంటికి అవసరమైన ముడిసరుకులు, ఇతర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, దీంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ధరలు పెరిగినప్పటికీ కార్మికుల కూలీ రేట్లు మాత్రం గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జూలై 1 నుండి 7 వరకు నిర్వహించనున్న పని బంద్ కార్యక్రమంలో నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఔట రవీందర్, తాపీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు సాగర్ల మల్లయ్య, జేరిపోతుల యాదయ్య, తాలూకా వెంకన్న, పోతేపాక సహదేవులు, గుండె రవి, రేపల్లి యాదయ్య, కట్ట గోవర్ధన్, తాలూకా వెంకన్న తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని తాపీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వచ్చే నెల 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో పనులు బందులు చేసి స్క్వేర్ ఫీట్ రేట్లు, అదే రకంగా కూల్ రేట్లు పెంచుకోవాలని చెప్పి జేఏసీగా అన్ని యూనియన్స్ కలిసి నిర్ణయం చేశాయి. దాంట్లో భాగంగానే పట్టణంలోని బీహార్ అడ్డా దగ్గర ఈరోజు విస్తృతమైనటువంటి కరపత్ర ప్రచారం ఇవన్నీ కూడా నిర్వహించడం అనేటటువంటిది జరుగుతోంది. పెద్ద ఎత్తున కార్మిక వర్గం అంతా కూడా ఈ సమ్మెలో పాల్గొని 7 రోజుల సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలి. కార్మికులందరూ కూడా ఈ ప్రచారం నిర్వహించడం కొరకు వచ్చే నెల జూలై 1 నుండి 7 తారీఖు వరకు నిర్మాణ పనులు మొత్తం కూడా బంద్ చేసి కార్మికుల ఐక్యతను చాటుకోవడం కోసం, అదేవిధంగా స్క్వేర్ ఫీట్ పెంచుకోవడం కోసం ఈ కార్యక్రమాల్లో మొత్తం నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా ఈ బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మిగతా ఇతర రంగాల్లో పనిచేస్తున్న నిర్మాణ రంగానికి సంబంధించిన పెయింటింగ్ కానీ, ప్లంబర్ కానీ, సెంటరింగ్ ఇతర కార్మికులందరూ కూడా రేపు 1వ తారీఖు నాడు పని బంద్ చేసి వారికి కూడా సహాయ సహకారం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం పాల్గొన్న కార్మికులందరూ కూడా ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులకు తెలియజేయనది ఏమనగా, ఈరోజు జేఏసీ సందర్భంగా పని 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు బంద్ చేయడం జరుగుతుంది. కావున ఎందుకంటే మన కొన్ని సమస్యలు, అన్ని రేట్లు, ఆటో కిరాయిలు, నిత్యావసర వస్తువులు, సిమెంటు, సీకు అన్నిటికీ ప్రతి రేటు పెరగడం వల్ల, దీనివల్ల మేస్త్రికి అందుబాటులో రేట్లు లేవు. కూలీల రేట్లు కూడా పెంచుకుంటూ అన్ని సమస్యల వల్ల కూడా కూలీల రేట్లు కూడా పెరగడం జరుగుతుంది. కావున దయచేసి అందరూ ఈ సభకు భవన కార్మికుడు అందరూ కలిసి 1వ తారీఖు నాడు పని బంద్ పెట్టి మా యొక్క రేట్లు కింది మీదకి అవుతున్నాయి కాబట్టి పని పట్టుకున్న వాళ్లకు ఈ యొక్క రేట్లు సరిపోవటం లేదు కాబట్టి మేము అందరం కలిసి భవన నిర్మాణ కార్మికులం అందరం కలిసి మన గడియారం సెంటర్లో మెట్ల దగ్గర 1వ తారీఖు నాడు సమావేశం పెట్టుకొని ఆ రేటుని నిర్ణయించుకొని 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు పని బంద్ ప్రకటన చేసి ప్రతి ఒక్క ఇంజనీర్ కానీ, పారకాడు కానీ, ఆడి మనిషి కానీ, లేబర్ కానీ ప్రతి ఒక్కరు కూడా పని బంద్ చేసి ఆ రోజు పాల్గొని ఈ యొక్క మీటింగ్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.